అమరుల గురించి చాలా అద్భుతంగా ఉంటాయి పాటలు. ఇంటి ముందటి పెరడులోన మొక్కజొన్నై మేము బుడతం, ఒంటి కాలు మీద నించొని కొడుకులిమ్మని తపం బెడతం, మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు, వద్దురా కొడుక దొరలతోని యుద్ధమొద్దని, నెత్తినోరు మొత్తుకున్న ఎంత చెప్పిన ఇనకపోతివి, మొండివాడవు దండివాడవు శ్రమలు నిండిన గుండెవాడవు, మీ నెత్తురు జండిచ్చిపోతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు. ఓకే. ఇంత బాగా పాడుతున్నారు కదా! ఎందుకు అంటే పాటల్ని రాయడం, పాడడం వదిలేసి మీడియా ఫీల్డ్‌కి ఎందుకొచ్చారు? అంటే కాలక్రమేణా నాకు ఇష్టం మీడియా ఫీల్డ్ అనేది. ఇప్పుడు ఓకే. పాటలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్నాం, హ్మ్. పాటలతో సమాజాన్ని ఒక మంచిగా ఉండాలని కలలు కంటున్నాం. కానీ మనకు పూటెళ్తలేదు కదా, పూటెళ్తలేదు. ఓకే. హ్మ్. చాలా ఇబ్బంది అవుతుంది. మనమే పాటలు నమ్ముకునే రకం కాదు, దోపిడి వైపు నుంచి పాటలు రాసే రకం కాదు, రాజకీయ పార్టీల గురించి మనం పాడేటోళ్ళం కాదు. మరి ఎట్లా సమాజాన్ని బాగుపరుస్తూ మనం బతకాలి హ్మ్. అనుకున్నప్పుడు మీడియా కనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు మీడియాలో ఉండి సమాజ మార్పు కోసం పనిచేయచ్చు, హ్మ్. సమాజం మెరుగు కోసం పనిచేయచ్చు, హ్మ్. ఇటు శాలరీ వస్తుంది, ఈ రెండు అవుతాయి కదా. ఓకే. లైఫ్‌లో ఏం చేద్దామని ఉన్నది? నీ గోల్ ఏంటి అసలు? నాకంటూ పెద్ద గోలు, నా లైఫ్ టార్గెట్ ఏం లేదు. హ్మ్. మదిగాడు చచ్చిపోయేటప్పుడు నా ఊరు మొత్తం నిండాలి ప్రజలు మంచి మంచి పేరుతోని. ఇప్పుడు నా సావును, నా పుట్టుకని నేను రాసుకోలే, నేను ఎట్లా పుట్టాలి, ఎవరి కడుపులో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ పేదోళ్ళ ఇంట్లో పుట్టాలా, ధనవంతుల ఇంట్లో పుట్టాలా అని చెప్పేసి నా పుట్టుక నా చేతిలో లేదు. కానీ నా చావు నా చేతిలో ఉంది. నేను ఎట్లా చచ్చిపోవాలి, వాళ్ళ చావుని డిజైన్ చేసుకోవాలి. మన పుట్టుకని ఎట్లా డిజైన్ చేసినాం, ఈ చావు ఎప్పుడు మన డిజైన్ అవుతుంది అంటే మనం నడిచే విధానం, మనం బతికే బతుకు, దీని మీద ఈ చావు డిజైన్ అవుతుంది. సో నేను మంచితనంగా చచ్చిపోవాలనుకుంటున్నాను. ఓకే. చాలా సాంగ్స్ రాశాను అని అన్నావు కదా! నీకు నువ్వు రాసిన సాంగ్స్‌లలో నీకు ఇష్టమైన సాంగ్? చాలా అంటే అనేకమైన నా పాటలు ఎట్లుంటాయంటే, ఓకే. ఓన్లీ ఫోక్ సాంగ్సేనా లేదంటే సినిమా సాంగ్స్ కూడా రాసారా? లేదు సినిమా సాంగ్స్ రాలేదు. నా పాటలు ఎట్లుంటాయంటే, ఇది రికార్డింగ్ చేయాలి, ఇది ప్రజలలోకి ఒక గొప్ప గుర్తింపు రావాలి అనేది ఉండయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక సమస్య నడుస్తుంది, ఈ సమస్యను తీసుకొని వెంటనే ఆ కరపత్రం చదివిన తర్వాత వాళ్ళ డిమాండ్లు ఉంటాయి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను ముందు పెట్టి వెనక డిమాండ్లు పెట్టేవాళ్ళం, అదే పాట అయిపోయేది. అట్లా వందల రకాల పాటలు రాసిన. ఇప్పుడు జవహర్ నగర్ ఉంది, జవహర్ నగర్ మీద వచ్చి 30 ఏళ్ళు అవుతుంది బతుకుతే బట్టి, కానీ వాళ్ళ ఇంటికి పట్టాలు లేవు, అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టి చాలా సమస్యలు అవుతుంది. దాని మీద ఫస్ట్ పాట నేను రాసింది అది.